రామాయణంలో గల ఎందరు స్త్రీ పాత్రలలో సింహిక ఒక రాక్షస స్త్రీ. ఈమె కామరూపిణి. ఆమె శరీరమును పెంచి గగనమార్గం ఎగిరిపోవచ్చున్న హనుమంతుని నీడను చూచి తనకు ఆహారంగా గొప్ప జంతువు దొరికిందని తలచి ఆ నీడను ఈడ్చిపట్టినది. హనుమంతుని నీడ పట్టగా కుంటుబడిన పరాక్రమం గలవాడై నిలువబడి నలుదిశలో పరికించి చూశాడు. సముద్ర మధ్యమున వెలకిలాపరిండియుండు తన పరాక్రమంతో నీడను పట్టుకొని సింహిక రాక్షస రూపమని తెలుసుకుని హనుమంతుడు తన శరీరం పెంచినాడు. సింహికయు తన నోటిని తెరిచి హనుమంతుడు మింగబోవ బుద్ధిశాలి అయిన హనుమంతుడు తన దేహంను మృంగుడుకు తగినంతగా తెరిచిన ఆ సింహిక మోమును మాయాపట్టునెలా చూచి వజ్రదేహుడు బలిష్టమైన హనుమంతుడు తన దేహమును కృచ చేసి తెరచించిన సింహికనోడు ప్రవేశించి సింహ కడుపులోని ఆయువు పట్టునెల్లా తన గోళ్లతో చీల్చి మనోవేగమున తన కాయమును పెంచగా ఆ రక్కసి గుండెలు పగిలినదే మృతి చెంది సముద్రమును పడింది. ఆకాశమును సంచరించు మహాభూతములెల్లా హనుమంతుని శ్లాఘించినారు. ఈ సింహిక అను రాక్షసి ప్రజాపతి కశ్యపుడికి ద్వితీయందు జన్మించెను. ఈమె సోదరులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. సింహిక విప్రచిత్తి అను వారిని వివాహమాడింది. ఆ సింహికకు 2 పుత్రులు కూడా కలరు. వారే రాహుకేతువులు.